నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హైదరాబాద్లోని చందానగర్లో మధ్యాహ్నం ఘోర దోపిడీ జరిగింది. ఖజానా జ్యువెలరీ షాప్లోకి ఆయుధాలతో ప్రవేశించిన 6 దుండగులు కేవలం 5 నిమిషాల్లోనే భారీ దోపిడీ చేసి పరారయ్యారు. పారిపోయిన దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపి సీసీ కెమెరాలపై కూడా ఫైర్ చేశారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కాళ్లపై గన్తో కాల్చి తీవ్రంగా గాయపరిచారు. దోపిడీ చేసిన గ్యాంగ్ జహీరాబాద్ వైపు పారిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాల సరిహద్దులను వెంటనే అలర్ట్ చేసి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సైబరాబాద్ సిపి. మీటింగ్ లో ఉన్నాం. మేము మీటింగ్ చెప్పుకుంటున్నాము. నిన్న డే సేల్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. డిస్కస్ చేసుకుంటూ మా సార్ వాళ్ళు ప్రతి రోజు బూస్టప్ ఇస్తారన్నమాట. ఆ విషయం మాట్లాడుకుంటున్నాము. ఆ మీటింగ్ అయిపోయి ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. ఎంతమంది వచ్చారు? 7 to 8 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట తిరుగుతుండే, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు. సడన్ గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయన్నమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నారని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్ మా మేనేజర్ సార్కి. చేరుకున్నారు. దోపిడీ జరిగినటువంటి ఇప్పటికే ఈ అంశాన్ని 6 మంది వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించినారు. పూర్తిగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయిన నేపథ్యంలో ఎడువైండు బాధితులు పోలేదన్న పోవాలి. అందరికీ అవసరమే. ఒక్క నిమిషం సైడ్ అండి. సైడ్ అండి. సార్ ఒక్క నిమిషం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి